వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగున్నారా? నమస్కారం దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఇంట్రడక్షన్ అని స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తున్నా వినండి. జూన్ 11th అయితే మా పాప బర్త్డే అండి. అందుకే ఈ జూన్ 11th వరకు అయితే వీడియోస్ కొంచెం అటు ఇటు అవుతాయి. రోజు వీడియో కూడా రాకపోవచ్చు. ప్లీజ్ మమ్మల్ని అయితే అర్థం చేసుకొని మన ఛానల్కి అయితే ఇట్లనే సపోర్ట్ ఇవ్వండి. అంత మంచిగానే ఉన్నది కానీ వీడియోలు ఎందుకు ఆపకత్తన్నవే? అదా అనే, ఇక మా పాపది బర్త్డే కదనే, ఓమంతా డీప్ క్లీన్ చేస్తానా. ఇంకా పాపకు కావాల్సిన షాపింగ్ చేయాలి, నా షాపింగ్ చేయాలి, ఫంక్షన్ కావాల్సిన అన్ని షాపింగ్ చేయాలి. అబ్బో తలుసుకుంటేనే భయం అవుతుంది. కొద్ది పనులు లేవు నాకైతే. అదా గీ అన్ని చిన్న పనులేనా? అది 2 రోజులు గట్టిగా తిరిగితే ఓడిచిపోయే పనులేనా? కాదే అత్త, వీటికంటే ఒక పెద్ద పని ఉన్నది. ఏంటో తెలుసా? మా పాపను చూసుకుంటూ సమ్మర్లో ఆమెను చూసుకుంటూ షాపింగ్ చేయాలి, ఇల్లు చదువుకోవాలి, ఇంకా చిన్న చిన్న పనులు అన్ని చేసుకోవాలంటే ఎంత కష్టం నువ్వే చెప్పు. నేమేనే దోస్తులు, ఇక మీరు కొంచెం అర్థం చేసుకొని వీడియోలు ఎప్పుడు వేసినా కానీ కొంచెం సపోర్ట్ చేసి చూడరు బిడ్డ. ఇక మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా జర సబ్స్క్రైబ్ చేసుకొని పుణ్యం కట్టుకోరు బిడ్డ. సరేనే అత్త, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ముందైతే వీడియో చూడని వాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 42 ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదామా? నా ప్రియమైన బిడ్డలకు చెప్పేది ఏంటంటే, వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదుంటే అది అన్ని చేయరు బిడ్డ. వీడియో చూడరు బిడ్డ. మల్లిక, అమ్మ లేదా? కనబడతలేదు. ఉంది బావా, ఇంట్లోనే. ఇంట్లోనే ఉందా? మరి ఎక్కడుంది? కనబడతలేదు కదా. వంట రూమ్ ఉంది బావా. అవునా? అమ్మా అమ్మా. ఏంద్రా ప్రసాద్? ఏం లేదే అమ్మా, మొన్న నీకు 15 లక్షలు ఇచ్చిన కదా, అలా నుంచి 10 లక్షలు తీసుకుని రాపో. 15 లక్షలా? ఏం చెప్తావురా? మా ఫ్రెండ్ కు కొంచెం అవసరం ఉందటనే. ఎవడా తోకల ఫ్రెండ్? ఆయన కోసం నువ్వు 10 లక్షలు ఇస్తావా? ఏడ పనిలేదు నీకు. ఇవాళ రేపు ఎవరన్నా పైసలు ఇవ్వండి ఇస్తారా? అయినా ఇవి ఆయనకిస్తే పెట్టుబడికి ఏం పెడతారా? అట్లా పడుతుందా పొలం? కాదే అమ్మా, వాళ్ళు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసిర్రే. ఇప్పుడు నేను హెల్ప్ చేయకపోతే ఎట్లా చెప్పు? మళ్ళీ తప్పు కనుకోరా? అది తెలియకుండా నీకు హెల్ప్ చేసిరారా? అబ్బో అట్లా కాదు కానీ నువ్వు పోయి 10 లక్షలు తీసుకొని రాపోవే. కాదురా, గన్ని పైసలు ఇచ్చే ముందు ఎందుకు ఇస్తానో నాకు చెప్పరాదు? ఏం అవసరం ఉన్నదట మీ ఫ్రెండ్కు? అదానే, వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారటనే దుబాయ్లా. ఆ శవాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఫుల్ డబ్బులు ఖర్చు అవుతాయట. అందుకే ఇక నన్ను అడిగిర్రే. అవునా? మరి సావంటున్నావు కాబట్టి ఓ 2 లక్షలు ఇపో. 10కి 10 లక్షలు ఉన్నాయని ఇయడానికి నువ్వేమన్నా ధర్మత్తుడు ఆరా? అరే ఇత్తేమైతుంది? ఆడు మళ్ళీ నాకు ఇయ్యడా? నీకు పైస విలువ తెలియదు, మన్ను తెలియదు. ఎందుకురా ఒరిస్తా నన్ను? 2 లక్షలు ఇస్తా తీసుకుపోయి మీ ఫ్రెండ్కి ఇపో. గంతగానమైతే నేను ఇయ్యా. చీ నీ అవ్వా, తేపోవే. ఆ 2 లక్షలు అన్నది తేపో మరి. తెత్తాను బావా. ఎవరాళ్ళు? ఎవరు అని పేరు? వాళ్ళ మల్లిక, నీకు తెలియదురా, మా క్లాస్మేట్ అయినా. క్లాస్మేటా బావా? పామో, క్లాస్మేట్కే 10 లక్షలు ఇస్తానంటే ఏదో ఉన్నట్టున్నది. ఇగోరా ప్రసాద్, మరి మళ్ళీ ఇస్తారా పైసలు? మళ్ళా నానే ఏ ఇస్తారు గాని తీసుకుపోవడు కాదురా, మళ్ళా పైసలు గిట్ట తీయకపోవాలి. నీ సంగతి చెప్తాప్పుడు. ఏ మా ఇద్దరే అమ్మా. తీసుకో, ఇగో ఇచ్చుడు కాదు, ఆ పేపర్ల మీద మంచిగా రాయించుకో, మళ్ళీ ఇయ్యలేదంటారు. సరేనే, పేపర్ మీద రాయించుకున్నాకనే ఇతపట్టు. ఈడు పైసలు తీసుకొని ఏం చెప్తాడో ఏందో. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 2 లక్షలట. మల్లిక చూసినావానే? ఇంకా 10 లక్షలు ఇవ్వంటాడు. ఈయనకి అసలు పైసల విలువ తెలుస్తుందా అనే? ఏమో అత్తమ్మ, నాకు కూడా గదే డౌట్ వస్తుంది. 10 లక్షలు అడుగుతాడు. ఎందుకు అడగంతగాను? ఏం పని పడ్డదో మనకేమెరకనే. అయినాక 10 లక్షలు ఇస్తే ఆడే పెండు కోసం ముక్కు తెలియదు 10 లక్షలు ఇస్తే మళ్ళీ ఇస్తాడు అనుకుంటాడా ఈడు? అవునత్తమ్మ, అయినా పైసలు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పే మల్లిక, నువ్వు చెప్పానికి, నువ్వు చెప్తే మా ఇంటాడు గాని. సరే అత్తమ్మ, చెప్తా. శైలు, 10 లక్షలు అంటే లేవురా, 2 లక్షలు అయితే తీసుకొని వచ్చిన. తీసుకో. మొద్దు మొహమోడు, 10 లక్షలు తీసుకొని రారా అంటే ముష్టి 2 లక్షలు తీసుకొని వచ్చిండు వేస్ట్ గాడు. అయ్యో, 2 లక్షలు తీసుకొచ్చినావు ప్రసాద్? అది లేవు శైలు, ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను నీకు ఇయ్యకపోనా? ఉన్నాయంటే కదా ప్రసాద్. అయినా మీ ఇంట్లో మీ వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టున్నారు కదా. అద్దు ప్రసాద్, ఈ డబ్బులు కూడా నువ్వే తీసుకో. నేనే వేరే దగ్గర అడిగి ట్రై చేస్తా. వద్దు శైలు, ఇవైతే తీసుకో, నేను మిగతా అమౌంట్ సెట్ చేస్తా గానీ. అద్దు ప్రసాద్, నాకు అర్థమైంది. మీ ఇంట్లో నిన్నేమో అన్నారు, అందుకే ఈ 2 లక్షలు తీసుకొని వచ్చినావు. వద్దు నాకు ఈ డబ్బులు. శైలు, నాకేం ప్రాబ్లం కాలేదు కానీ ఈ 2 లక్షలు అయితే తీసుకో. ఈ వేస్ట్ గాడు తీసుకోమన్నప్పుడు తీసుకుందాం, మళ్ళీ అద్దంటే ఎట్లా? ఏమైంది శైలు అట్లా చూస్తాను? డబ్బులు తీసుకో, ఏం కాదు.
సరే గాని నాకు డబ్బులు ఇచ్చి నువ్వైతే ఏమి ఇబ్బంది పడతలేవు కదా. ఏం ఇబ్బంది లేదు శైలు, డబ్బులు తీసుకో. తీసుకో శైలు, తీసుకో. సరే ప్రసాద్, సరే ప్రసాద్, నేను వెళ్తా, నాకు బాగా పనులున్నాయి. సరే శైలు, వెళ్ళి పనులు చూసుకోపో మరి. జాగ్రత్త శైలు, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. సరే ప్రసాద్. ప్రసాద్, 10 days తర్వాత నన్ను చూడడానికి మా ఇంటికి వస్తాన్నావు కదా, వస్తావు కదా? వస్తా శైలు, 10 days తర్వాత ఖచ్చితంగా మీ ఇంటికి వస్తా. సరే ప్రసాద్, నువ్వైతే ఇంటికి రారా. నువ్వు వచ్చినాక నిన్ను బుక్ చేసి మా దారిలోకి తెప్పించుకుంటాం. పాపం శైలు ఎంత బాధపడుతుందో. నన్ను లవ్ చేసిన కాడ నుండి ఇబ్బంది పడుకుంటూనే ఉంటుంది. మల్లిక నా కోసం చూస్తుంది కావచ్చు. పోతాయి ఇక. నానమ్మ, ఇంటికాడనే ఉన్నావానే? ఇంటికాడనే ఉన్నా బిడ్డ. మన ఊర్లోకి వచ్చినావా బిడ్డ? ఎక్కడున్నావు ఇప్పుడు? వచ్చిందే నానమ్మ. ఊర్లో దాకా వచ్చినా గానీ ఒక ఆటో అత్తలేదు, ఒక బండి అత్తలేదు. అయ్యో, ఏం లేవా? ఇలాగ బందాని అన్నారు, గందుకే అత్తలేవు కావచ్చు ఆటోలు. అయ్యో బందానే. సరే పడు, మెల్లగా నేనే నడుచుకుంటా అత్తపడు. అద్దు బిడ్డ, నువ్వు అక్కడనే ఉండు. అక్కడి నుంచి నడుచుకుంటా వస్తావా ఇంటికి? నేను ఎవరైనా పంపుతా గానీ నువ్వు ఆ బట్టానలో ఉండు. సరేనే నానమ్మ, ఇక్కడనే ఉంట పట్టు. అన్నే ఉండు బిడ్డ, నేను బండి పంపుతా. సరేనే, ఇన్నే ఉంటా. ఈ ఆటోలు ఉండి ఉండి ఇయాలనే బంద్ పెట్టి పాడు చేసిరు కదా, ఏమైంది వీళ్ళకు? ఇప్పుడు నా మనవరాల దగ్గరికి ఎవరిని పంపించాలి? ఎవ్వరు కనబడతలేరు కదా. రోడ్డు మీద ఒక్క పురుగు చూతలు కనబడతలేరు. గీ లింగక్క మనవన్ దగ్గరికి కనబోతా. బండి ఉన్నాయి కదా, సీనియర్ ఉన్నాడుగా చింతనే. నేను ఉన్నా పిల్లగా. చీను, ఏంటిదమ్మమ్మా, ఎందుకో పిలుస్తాను? ఏం లేదు బిడ్డ, నా మనవరాలు బస్ స్టాండ్ కాడ ఉందాట. ఆటోలు లేవు, బస్సులు లేవు అంటాంది. జర పోయి తీసుకొస్తావా బిడ్డ? సరేనానమ్మా, తీసుకొని వస్తాపడు. బస్ స్టాండ్ కాడనే ఉన్నదట అమ్మమ్మ. బస్ స్టాండ్ కాడనే ఉంది బిడ్డ. బాంచన్ మెల్లగా పోయి తీసుకొని రాపో. నీకు పెట్రోల్ పైసలు మా ఎత్త పో బిడ్డ. అద్దమ్మమ్మా, పెట్రోల్ మా ఉన్నది బండ్లా. పట్టు బిడ్డ, తీసుకో. నీ పెట్రోల్ అటుగట్టా నీకేమన్నా? అద్దమ్మమ్మా, ఉన్నది పెట్రోలు. తీసుకో బిడ్డ, కాదనకు. సరే అమ్మమ్మ, ఇటీ పోతానమ్మమ్మ. సరే బిడ్డ, చెప్పబో, ఆడ చూస్తాను కావచ్చు. సరే అమ్మమ్మ. అయ్యో, ఈ అమ్మమ్మను వాళ్ళ మనవరాని పేరు అడుగుతాయి. ఇప్పుడు ఆమెను ఎట్లా గుర్తుపట్టుడు? పోదాం, పోయి ఆడికి పోయి ఫోన్ చేద్దాం. అగో, ఈమెను ఎక్కడనో చూసినట్టున్నది. లిల్లే కదా? నువ్వు లిల్లీ కదా? సీను, నేనే లిల్లిని. నువ్వు ఇక్కడ ఏం చేస్తానో లిల్లీ? మళ్ళీ ఏమైనా పని మీద వచ్చినావా? అదా సీను, మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా. అవునా, నానమ్మ వాళ్ళ ఇంటికి పోతానవా? కొంపదీసి రాజవ్వనేనా? అవును సీను, మా నానమ్మ రాజవనే. నీకు తెలుసా? తెలుసు లిల్లీ, నాకెందుకు తెలియదు? చిన్నప్పటి నుంచి చూస్తానా. అయినా నేను నీకోసమే వచ్చిన. నేను తీసుకురమ్మనే మీ నానమ్మ తోలింది. అయితే నీకోసమేనా మీ నానమ్మ పంపించింది? నేనే సీను, నాకోసమే పంపించింది కావచ్చు నానమ్మ. అవును, దాలిల్లి, వెళ్దాం పదా. మీ నానమ్మ అక్కడ నీకోసం చూస్తాంది. త్వరగా వెళ్దాం పదా. సరే సీను, వెళ్దాం పదా. ఎక్కినవా లిల్లీ? ఎక్కిన సీను, పదా వెళ్దాం. గట్టిగా పట్టుకో లిల్లీ. రాజీ, ఏది ఇంకా మనవరాలు ఎత్తలేదు? ఏమోనయ్యా, నేను కాదే చూస్తానా. సీనియాడు వేండు ఎక్కించుకరాను, మరి ఇంకా అత్తలేడు. ఓసారి ఫోన్ చేయకపోయినవే రాజీ? ఫోన్ చేస్తే చెబుతుంది కదా ఏడున్నదో. ఫోన్ చేయి. సరేనయ్యా, చేస్తాను. అగో, సీనియాడు వస్తాడయ్యా, అక్కడి నుంచి వస్తాడు. అత్తాడు కదా? వచ్చింది నా బంగారు తల్లి వచ్చింది. దిగు లిల్లీ. అమ్మయ్యా, వచ్చినా బిడ్డ? బస్సులు ఆటోలు ఏం నడతలేవా అయితే? లేదే నానమ్మ, బస్సులు నడతలేవు, ఆటోలు నడతలేవు. ఫుల్ సేపటి నుంచి వెయిట్ చేసిన. ఇక వెయిట్ చేసి చేసి నీకు ఫోన్ చేసిన. అట్లనా బిడ్డ? సరే సరే, పా ఇంట్లో పోదాంపా. ఓ లిల్లీ, నీ బ్యాగ్ తీసుకో. ఇటు ఇవ్వు సీను. అమ్మమ్మ, ఇక నేను పోతానా? పోదా బిడ్డ? సరే సరే బిడ్డ, మనం పొలం కాడింటికి పోదామారా? ఆడైతే మంచిగా ఉంటది. ఇది కాకుండా పొలం కాడ ఇంకొక ఇల్లు ఉందా అని నానమ్మ? ఉందిరా, అది మన పాతిల్లు కదా. మీ బాబా అక్కనే పెరిగిండు. సరే నానమ్మ, అక్కడ పోదాం పావే. పోదాంపా, అక్కడైతే మంచిగా ఉంటది బిడ్డ.
ఆడ అన్ని తీర్లు చేసుకొని తిందాం, సరేనా? సరేనే నానమ్మ, పోదాంపా. నానమ్మతో ఒక్కదానితోనే మాట్లాడే నువ్వు, నాతో మాట్లాడకు. అయ్యో తాతయ్య, నేనెందుకు నీతో మాట్లాడా? మంచిగున్నావా తాతయ్య? ఆరోగ్యం మంచిగున్నదా? మంచిగానే ఉన్నది బిడ్డ. లీలావా, మీ తాత మంచిగానే ఉన్నాడు గాని మనం పోదాం పారా మన పాచింటికి. సరేనే నానమ్మ, పోదాంపా. ఈ బాగులు ఏమున్నాయిరా? బ్యాగులు నానే, అన్ని నా డ్రెస్సులు ఉన్నాయే. సరే, దీన్ని పట్టుకొని అటే పోదాంపా. 4-5 రోజులు అటే ఉన్నాం. 4-5 రోజులా? 2 days అని చెప్పిండే మమ్మీకి. సరే సరే, 2 వద్దులు అయితే 2 వద్దులే ఉండేపా, పోదాంపా. ఇదే బిడ్డ మన పాతిల్లు, చూడు. వావ్ నానమ్మ, ఇంత బాగుందే నేచర్, సూపర్ ఉందే. ఈ నేచర్ ని చూస్తుంటే నాకైతే ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది నానమ్మ. ఉండు బిడ్డ, నేను ఉన్నా కావాలన్నా అద్దంటారా? ఉండు. అమ్మో ఉండుడా, ఈ విషయం మమ్మీకి తెలిసిందనుకో నా తోలు వస్తుంది. నీ మమ్మీ డాడీకి తెలియకుండా ఎప్పుడన్నా ఒకసారి వస్తా. సరే బిడ్డ, నువ్వు ఇష్టం వచ్చినప్పుడు రా. నానమ్మ, మమ్మీ డాడీ కూడా మనతోటే ఉంటే మంచిగా ఉంటది కానీ అప్పుడు నేను ఎప్పటికీ నీతోనే ఉండొచ్చు. అవు బిడ్డ, అది కూడా తొందరలోనే జరుగుతాయిరా. ఆ దేవుడు నాతో నిన్ను కలిపిండు, ఇక మీ అవ్వయ్యని కలిపడా? ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందిరా, తొందరనే వస్తుంది ఆ రోజు. రావాలనే నానమ్మ, వస్తే మంచిగా అందరం కలిసి ఉండొచ్చు. నీ చిన్న చిన్న సంతోషాలే బిడ్డ, నువ్వు ఇట్లా సంతోషపడతా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఎట్లున్నావో ఏమో నాకే అర్థమైతలేదు. ఏం చేద్దామే, అంతా మా మమ్మీ చేయబట్టే. మీరు ఎట్లుంటారో కూడా తెలియకుండా పెరిగిన. ఆవు బిడ్డ ఆవు, అంతా మీ అవ్వ దగ్గరనే ఉన్నదిరా. సరే గాని నువ్వు ఏమేమి తింటావో చెప్పు బిడ్డ, అన్ని అంతలు చేసి పెడతా. నాకు ఇష్టమైన నీకు అండరాదే నానమ్మ. అయ్యో అండరాదా? ఏమేమి ఇస్తాం బిడ్డ నీకు, చెప్పు. నాకు ఇష్టమైనవి అంటే చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, మటన్ బిర్యానీ, ఇంకా మండి, నూడిల్స్, మంచూరియా, ఇవన్నీ నాకు ఇష్టమే. ఇవన్నీ నీకు అండరాదు కదా? ఆవు బిడ్డ, అయ్యో నాకు అండరాదు. ఏం కావాలే, నీకు ఏది వండొచ్చు అదే వండు, నేనదే తింటా. అద్దు బిడ్డ, మీ పిండి మళ్ళీకున్నాయి కదా, దాంతో ఏం కావాలనో నేను అది అనిపిస్తా. ఆ, పిన్నికి అన్నీ వండొచ్చా? ఏది అన్ని రకాల అంటలు అంటుతారా బిడ్డ, నేను రమ్మంటావు. అవునాని, పిన్నికి అన్నీ వండొచ్చా? అన్నీ అంటుతుంది బిడ్డ, నువ్వు అట్లా కూర్చో, నేను రమ్మంట పిండిని. మంచం తీసుకురా పోయ్యా, లిల్లీ కూర్చుంటది. అయ్యో గా కిందెందుకు కూర్చుంటానా బిడ్డ, మంచంలో కూర్చోపో. అగో తాతేసిండు, పో కూర్చోపో బిడ్డ. ఏం కాదేనానమ్మా, కిందనే మంచిగా ఉంది, నేను కిందనే కూర్చుంటానే. మంచిగానే ఉన్నది అంటే అదే కిందనే కూర్చునే రాజు, ఏమైతుంది? నేను మంచం మీద కూర్చుంటా మంచిగా. అబ్బో మంచిగానే ఉన్నావు పట్టు, మనవరాలనేమో కింద కూర్చుండబెట్టి నువ్వు మంచం మీద కూర్చో. ఈ మల్లికావ కన్నా ఫోన్ చేద్దాం. హలో మల్లికావ, ఏం చెప్తానోరా? ఏం లేదు అత్త, అట్టనే కూర్చుని టీవీ చూస్తానా. టీవీ చూస్తానా బిడ్డ? ఒకసారి మన పాతింటి కాడికి వస్తావా బిడ్డ? ఎందుకే అత్త? ఇగో లిల్లు వచ్చిందే ఇక్కడికి, దాన్ని మన పాతింటి కాడికి తీసుకొని వచ్చిన. ఇక నీకు అంటలు వచ్చు కదా, అదొకటి ఒకటి అండుతావని నేను రమ్మంటానా. సరేనే, వస్తా ఆగు. రా బిడ్డ, చెప్పనరా, బండి మీద పడగొట్టమని బావను. ఏ బావెందుకే గిక్కనే నాయే, నడుచుకుంటూ వస్తాగు. ఏంటి నడుచుకుంటా బిడ్డ? అద్దద్దు, మీ అత్తనన్నా తీసుకోర్రా మరి. సరేనే, అత్తమ్మని తీసుకొని వస్తా ఉండు. అత్తందట్రా మీ పిన్ని, ఈ పిన్ని వచ్చినాక నీకు అన్ని అంటలు చేసి పెడుతుంది, నీకేం కావాలంటే అది. సరేనే నానమ్మ. అదేవా ఏం చేస్తారే? అవి వచ్చిరు కదా, దారి దారి. పిల్లి, ఎప్పుడు వచ్చినావురా? నేను ఇంతకు ముందే వచ్చిందే పిన్ని. అవునారా, మరి మీ అమ్మ రానిచ్చిందా? మా అమ్మకు తెలియదు పిన్ని, పిక్నిక్ పోతానా అని చెప్పి ఇటు వచ్చిన. అట్లనా, సరే సరే, ఉంటావారా మరి 2 రోజులు? 2 days ఉంటా పిన్ని. నాకు నానమ్మని చూసిన కాడ నుంచి నానమ్మతోటే ఉండబుద్ధి అవుతుంది, అందుకే పిక్నిక్ పోతానని అబద్ధం చెప్పి నానమ్మని చూడడానికి వచ్చిన. సరేరా లిల్లీ. అత్త, వంట చేయమన్నావు కదా, మరి అన్ని రెడీ చేద్దామా? చేద్దామా బిడ్డ, మరి ఇంకా చేద్దామా రా? ఇంట్లో అద్దే అత్త, ఇక్కడనే చేద్దాం, పోయి పట్టుకురాపో. సరే బిడ్డ, నేను అన్ని ఇక్కడికే పట్టుకొస్తుండు. సరేనే అత్త, పట్టుకురా. వావ్ పిన్ని,
వంటలు అదరగొట్టేస్తున్నావు తెలుసా? ఈ వంటలు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇంకెంతసేపు పడుతుంది? ఇంకొంచెం సేపే లిల్లీ, ఆల్మోస్ట్ అయిపోయింది. మల్లికావా జబ్బు కానీరా, నా మనవరాలు ఆకలి కాగుతలేదు పాపం, ఈ వరకే ఆలస్యమైంది. అయిపోయింది అత్త, ఇంకొక 5 minutes లో మొత్తం కంప్లీట్ అవుతుంది. సరే సరేనే. ఓ మూతకాన్లోడా, గా బీడెందుకు తాగుతానే వీడా, అంత పొగచ్చి పాడైతుంది. ఏంటే రాజీ, మీరు పెట్టిన పొయ్యి కింద అయితే పొగత్తలేదా? దానికైతే ఏం కాదు గాని ఇక నేను పెట్టిన పొగకే వచ్చిందానే. తాతయ్య భలే మాట్లాడతాను, నువ్వు పొగ పెట్టినవా నువ్వు? అవురా లిల్లీ, మీరు పెద్ద పొగ పెడితే నేను చిన్న పొగ పెట్టినా. మాజాలు పట్టు. అంటే మీరేం చేస్తారు? ఏమో కొత్తగా ఉంది, నేను కూడా చేస్తాను, నాకు ఇయ్యరా? ఆంటీ కాదు బిడ్డ, నీకు నానమ్మ అవుతుంది కదా. నానమ్మ అవుతుందానే నాకు? సారీ నానమ్మ. ఏ సారీ ఎందుకు బిడ్డ? మల్లిక అన్నుడు అయినాయానే అన్ని? అయిపోయినాయి అత్తమ్మ. తిన్నాం పారి, ఇక అందరం కాళ్ళు చేతులు కట్టుకొని తిన్నాం పారి. నువ్వు తినవానయ్యా, ఏందో అప్పటికాంచి బీడి తాగుతున్నావు. మీరు తినర్రే, నేను మా తింటే గాని నాకు సుక్క ముక్క ఉండాలి. కొద్దిగా వెనక తింటే గాని మీరు తినర్రి. అవ్వో మాజాలు పట్టు, తొక్కుండానాట మొక్కుండానాట. ఇన్ని వంటలైతే సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ రా లిల్లీ. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు పిన్ని ఇవన్నీ? యూట్యూబ్ లో చూసుకుంటా మెల్లమెల్లగా అన్ని వంటలు నేర్చుకున్నా. అవునా పిన్ని, నాకు కూడా నేర్పిస్తావా? నేర్పిస్తారా? ఎందుకు నేర్పియా? పుణ్యం చేసుకోవే బిడ్డ, నాకు వచ్చే మనవనికి అన్ని వంటలు చేసి పెడతాయి, నేర్పి దానికి. ఇప్పుడు నేను వాని కోసం వంటలు నేర్చుకోవన్నా నానమ్మ? ఇక నేర్చుకోకపోతే ఎట్ట బిడ్డ, నీకు వచ్చామ్మ కూడా ఊకుంటే ఆడే మరి, అంటలు రాని పిల్లాన్ని ఎందుకు చేసుకుంటాడే? ఆనే రాజవ్వ, అంటల కోసం వేసుకుంటాడే ఇక. మరి కాదానే, మనం వండితేనే కాదే మొగలు తినేది. ఉండే అత్త నువ్వు, నా బిడ్డకు నేనైతే మంచి అండి పెట్టే మొగునే చూసి పెళ్లి చేస్తా. నా బిడ్డ ఎందుకు అండి పెట్టాలి? ఆయన అండి పెడితే ఏమైతుంది? అబ్బా బిడ్డను బాగానే వెనకేసుకొస్తానే. సరే సరే, అంటి పెట్టే మొగన్నే దానికి ఇచ్చి పెళ్లి చేయి. నానమ్మ ఇక చాలే నాకు. తిను బిడ్డ, మీ నానమ్మ నీకోసమే ఇవన్నీ చేసి పెట్టే, నువ్వు తినదంటే ఎట్లా? తిను. ఇంకెంత తింటారు తాతయ్య? నా కడుపులా గింతంతే పడుతుంది, ఇదంతా తింటా నాతోని కాదు. తినే మనవరాలా, మెల్లగా పట్టి లోపల. నాకేంది, నాకు అద్దిగా. సరే బిడ్డ, ఆ చేతులు కడుక్కోపోయిగా, మాది కూడా అయిపోయింది.